ఏపీలో ప్రస్తుతం ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం పదే పదే వేదికల మీద చెప్తూనే వస్తుంది, మేము కక్ష సాధింపు చర్యలకు వెళ్ళము, అనవసరంగా ఎవరి మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయొద్దు, అది ఏ పార్టీ నేతలైనా సరే. ఇది కుప్పంలో కూడా కుప్పం పర్యటనలో భాగంగా చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి మాటలు ఇవి. సో మేము ఎప్పుడూ కక్ష సాధింపు చర్యలకు వెళ్ళాం, కానీ తప్పు చేసినటువంటి అధికారులు మాత్రం వదిలిపెట్టము అంటూ చెప్తూనే వస్తున్నారు. అయితే ఇప్పుడు ఒక కొత్త విషయం ఏంటి అంటే తెర మీదకు వచ్చింది. సీఎంఓ ఆఫీస్ నుంచి హోంశాఖకు కొన్ని ఆదేశాలు వెళ్ళినట్లుగా తెలుస్తుంది. ఈ ఆదేశాల సారాంశం ఏంటి అనేది కనుక పరిశీలిస్తే, గత ప్రభుత్వంలో ఏదైతే కేసులు ఉన్నాయో, పెండింగ్లో ఉన్నటువంటి కేసులు, ఏవి పెండింగ్లో ఉన్నటువంటి కేసులు, రాజకీయపరమైనటువంటి నేతలు, కార్యకర్తలు ఇలాంటి వాళ్ళ మీద పెండింగ్లో ఉన్నటువంటి అప్పటి కేసుల లిస్టు మొత్తం మాకు కావాలి అని చెప్పి బయటకు తీయమని చెప్పి హోంశాఖకు ఆదేశాలు వెళ్ళినట్లుగా సమాచారం. అయితే వీటిల్లో కీలకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మీద ఉన్నటువంటి కేసులు ఒకసారి పరిశీలించినట్లయితే, చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి ఒక 20 కార్లు వేసుకుని వెళ్ళి దౌర్జన్యం చేసి బూతులు తిట్టి నానా రచ్చ చేసినటువంటి మాజీ మంత్రి జోగి రమేష్ మీద ఉన్నటువంటి కేసు ఒకటి. 2, టీడీపీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేసి అద్దాలు పగలగొట్టినటువంటి కేసులో లేళ్ళ అప్పిరెడ్డి అలాగే దేవినేని అవినాష్ మీద ఉన్న కేసులు ఒకటి. ఇప్పుడు ఈ 2 కేసులే కీలకంగా మారినటువంటి పరిస్థితి. వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేలాగా టీడీపీ అయితే కనిపించట్లేదు. ముందుగా ఈ కేసులతోటే మొదలుపెట్టి వీటిని బయటకు తీపిచ్చి దీనికి బాధ్యులైనటువంటి వాళ్ళు ఎవరు, అసలు దీని వెనుకున్నటువంటి కథ ఏంటి, అప్పటి నుంచి ఈ కేసులు జస్ట్ కేసులు అయితే ఫైల్ అయినాయి, కానీ వాటిల్లో ఏ విధమైనటువంటి పురోగతి లేదు. అటు దేవినేని అవినాష్ మీద కేసు ఫైల్ అయింది, ఇప్పటి వరకు ఆయన విచారించడం కానీ, సాక్షులను పట్టుకోవటం కానీ, కేసు ముందుకు తీసుకువెళ్ళటం కానీ ఇలాంటివి ఏం జరగల. ఇటు జోగి రమేష్ మీద కేసు ఫైల్ అయినప్పటికీ కూడా ఆయన ఆ తర్వాత మినిస్టర్ అయ్యాడు, దానికి సంబంధించి కూడా ఏమీ ముందుకు వెళ్ళాల. కేవలం చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడికి పాల్పడి చంద్రబాబును తిట్టినటువంటి కారణంగానే జగన్ జోగి రమేష్కి మంత్రి పదవి ఇచ్చారనేటువంటి ఆరోపణలు కూడా అప్పట్లో వినిపించినాయి. సో అయితే ఇప్పుడు ఈ 2 కీలకంగా ఫస్ట్ స్టెప్లో తీసుకోబోతున్నారు. ఈ రెండింటిని గట్టిగా పట్టుకుని దీని వెనకున్న వాళ్ళందరినీ కూడా బయటికి లాగేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేది ఒక సమాచారం. అయితే ఇటీవల ఉద్యోగ సంఘాల నేత ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, నన్ను చంపించేయాలని కూడా, సూర్యనారాయణ గారు నన్ను చంపించేయాలని కూడా సజ్జల రామకృష్ణారెడ్డి ప్లాన్ చేశాడని చెప్పి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఒక పెద్ద దుమారాన్నే లేపాయి. ఇప్పుడు దాని మీద కూడా కాన్సన్ట్రేషన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఓవరాల్గా కక్ష సాధింపు చర్యలకి పాల్పడము అంటూనే మొత్తం ఉన్నటువంటి కేసులన్నింటినీ కూడా తిరగదోడేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. పెండింగ్లో ఉన్న వాటన్నింటినీ మొత్తాన్ని కూడా ఒక దారికి తీసుకొచ్చి వాటి దుమ్ము దులిపి మొత్తం లైన్లో పెట్టేటువంటి పనిలో పడినట్లుగా సమాచారం.